సూక్ష్మంగా భాగవత పెట్టాలని చెప్పుకొని వచ్చారు. క్షీరసాగర మదనాన్ని ఒక్క సెకండ్ చెప్పుకొని ముందు వాడుతున్నాం. క్షీరసాగర మదనం అంటే మనస్సు అనే సముద్రము, సంకల్ప వికల్పములే అక్కడ వచ్చే విషము అమృతం. ఆ విషాన్ని తాగిన వాడు బ్రహ్మదేవుడు కదా, బ్రహ్మదేవుడు కాదు. బాగా గుర్తుంది అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు కాదు, నేనే తప్పు, నాకు తెలియదు రండి. ఆ శివుడు విషాన్ని తాగుతాడు. అందుకే విషం తాగితే ఒకేసారి చేస్తాను, విషం పెట్టుకుంటే గంట గంటకు చేస్తాను. విషం తాగితే ఒక్కసారి చనిపోతాం, అది విషయం పెట్టుకున్నారో క్షణాన్ని నేను చంపుతాను. అక్కడ శివుడు ఆలాహనం తీసుకుంటాడు. ఆ ఆలాహనం బయటకు వస్తే సృష్టి. అప్పుడు లక్ష్మీ సరస్వతి, అక్క అక్క నీ భర్త ఆలాహనం తీసుకుంటాడే, నీ భర్త ఆలాహనం తీసుకుంటే వాడు పోతాడు ఎట్లనే అని అడుగుతాడు. అప్పుడు బాగా వినాలి అమ్మగారు. అందుకే ముత్తైదుకి 5 చిక్కులో వచ్చాడు భగవంతుడు. లక్ష్మి ఎక్కడ ఉంటుంది చెప్పండి, దీనివల్ల ప్రెజర్ కదా. లక్ష్మి 5 స్థానాల్లో ఉంటుంది. పతివ్రత పాపట ఎందు, ఏనుగు మస్తకమునందు, బిల్వదళ తుది ఎందు, గోపుచ్చమునందు. స్వామి బిల్వదళలో ఎందుకు ఉంటుంది, ఎందుకు చెప్పాలి అంటే ఆ విషాన్ని తాగేటప్పుడు పార్వతీదేవి తనకి విషభైతుడుగా తనకి నిలబడుతుంది. అంటే మీ భర్త ప్రాణాన్ని సర్వదా రక్షించాలంటే అపరాధ చేతులు ఉందని చెప్పడానికి కాదు. అక్కడ బిల్వదళాన్ని ఎందుకు సాగుంటాడంటే లక్ష్మీదేవి 1000 కమలములతో అర్చిస్తుంటుంది శివుడు. ఆ శివుడు ఉద్ధవేషంలో వచ్చి ఒక కమలాన్ని అపహరిస్తాడు. తన స్థానాన్ని దాని యొక్క ఈ యొక్క స్థానాన్ని తీసి అక్కడ పెడుతుంది. అక్కడ శివుడు ప్రత్యక్షమై అమ్మా నీకేం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు శివుడు అంటాడు, నీకేం ఇష్టం స్వామి అంటే నాకు బిల్వదళ ఇష్టము అంటాడు. బిల్వదళ తుది ఎందు నన్ను ఉండేటట్టుగా వాడి. అందుకే లక్ష్మి అష్టోత్తరంలో ఏమొస్తుంది, బిల్వ నిలయాయే నమః. అక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఆంజనేయ స్వామిని దీని అనుభవం. తల్లి జగన్మాత రూపం పెట్టుకుంటా ఉండడం. నొసగన పాపటి ఉంది, పాపటి లేని స్త్రీ చూడదు. మీకు అందరికీ అలక్ష్మి కావాలా, లక్ష్మి కావాలా? నేను ఒక 4 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితం ఒక సినిమా, అది ఏమంటారండి, క్లాస్ దానికి చూశాను. ఆ సినిమా పేరు వీడు మగాళ్ళ బుజ్జి. ఆ సినిమా తీసిన వాడు కృష్ణ లాస్ట్ అల్లుడు. ఒక దర్శకుడు హైదరాబాద్ రెడ్డి. పక్కన సినిమా యాక్టర్ కూర్చుని ఆయన భార్య కూర్చుని నాకు తెలియదు ఎందుకు చెప్తున్నాను. నేను ఈయన ఎవరమ్మంటే కృష్ణ అక్కడ చిన్న అల్లుడు అన్నది దర్శకుడు భార్య. మళ్ళీ ఆయన ఈ మేము నా పక్కన కూర్చుంటే ఆయన భార్య. మరి ఆయన వాళ్ళు తాళి లేదంటే అదే సార్ అర్థం లేదు, అప్పుడే లేదు సార్ తాళి. చూడండి, చంద్రమతిని స్వామి ఎక్కడ కనుక్కున్నారు. తన మంగళసూత్రం మినహా ఇంకొకరికి కనబడదు. భర్తకే కనిపించి దేవుడే నా చంద్రమతి. అందుకే లైసెన్స్ ముందు వేసుకోకూడదు. మగవాడు తొడ కనబడేటట్టు, ఆడవాళ్ళు ఈ పక్కన పడినట్టు, కట్టుకున్న భర్తకు తప్ప ఈ పక్కన అందుకే నిండు వస్త్రం వేసుకోండి, చేతి నిండా గాలి పెట్టుకోండి, పసుపు పారాయణ పెట్టుకోండి, మెట్లు పెట్టుకోండి, శిఖర పూలు పెట్టుకోండి. శిఖర పూలు అనిపిస్తారు దానికి తోక ఉన్నట్టుగా, పూర్ణ తోక ఉన్నట్టుగా దాంట్లో లక్ష్మి ఉంటుంది శిఖర. అందుకే అక్కడ ఎందుకు చెప్పడానికి కారణం అంటే సీత కూడా కుంకుమ పెట్టుకుంటా ఉంటుంది.
అప్పటికి పోతాడు ఆ స్వామి తోక స్వామి ఎవరు అమ్మా ఎందుకే ఆ నొసకల కుంకుమ పెట్టుకున్నామంటారు. మాకు కూడా రేపు గురుగోళ్ళకి వస్తాను. మా బాత్రూంలో ఇండియన్ మ్యాప్ ఉంటుంది. ఇండియన్ మ్యాప్ అది మ్యాచింగ్ స్టిక్లే పెట్టుకోవాలి. తిక్కగా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. నొసకలు ఇక్కడ ఎవరు ఉంటారు బహుమతి చేస్తారు. స్వామి కూర్చొని అమ్మ కూర్చున్న పాదం ఉంటుంది, భగవంతుడికి వచ్చిన పాదం ఉంటుంది, గురుకున్న పాదం ఉంటుంది. బహుమతి చేస్తారు. మంచి పసుపు కుంకుమ పెట్టుకోండి. మీ యొక్క ఆ త్రినేత్రము గొప్పదవుతుంది. కనుకనే అక్కడ నొసక కుంకుమ పెట్టుకోమని చెప్తారు. అక్కడ ఆంజనేయ స్వామి కుంకుమ పెట్టుకుని చూశారు. అమ్మా ఎందుకు ఈ కుంకుమ పెట్టుకున్నామంటే ఇలా చిట్టుకోడి కుంకుమ మీరు ఆవిడ చాలా ఇష్టపడ్డారు. ఎవరు ఎవరు అమ్మో అంటే అమ్మా అమ్మా ఈ చిట్టి కుంకుమే ఇష్టమైతే తప్పైతే రావడానికి అక్కడ ఒక 5-6 బస్తాలు కుంకుమ ఉంటారంట. అది కుంకుమ ఉంటే ఉండదు కదా, అంతా కుంకుమ వస్తున్నాడు. అమ్మ అంత కుంకుమ పెట్టుకుంటే మా భగవంతుడు కనిపిస్తుంది. నేను ఒళ్ళంతా కుంకుమ వస్తుంది ఎట్లుంటుంది అనుకున్నాడట. అప్పుడే స్వామి శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ చేసుకుంటాడు. అట్లాగే ఆ యొక్క విషాన్ని ఆ విషకంఠుడు మింగేటప్పుడు అక్కడ చెప్తుందంట మా ఇద్దరికి చూడకపోవడానికి. అమ్మా మీ భర్త అయిపోయిందంటే నా నొసటన నా పాపటి ఎందు తినక ఉన్నంత వరకు నా మాంగళ్యానికి చెప్తూ కనుకనే మనం దీని అర్థమేమి మనస్సు అనే సముద్రంలో సంకల్ప వికములు సుఖము దుఃఖము అమృతము అనామృతం. దుఃఖము ఆషాఢంతో కూడినది, నిత్య సుఖ ఆనందమే నీ స్వరూపము, అది అమృతం. మృతము కానిది అమృతం. సర్వకాల సర్వావస్థలందు అంతటా అన్ని వేళల్లో అన్ని యుగములందు అన్ని కాలములందు అంతటా ఏది వ్యాపించున్నదో అదే అమృతము. అదే అమృత స్వరూపమే నీ స్వరూపము. ఆ స్వరూపమే నువ్వు పరమాత్మ అని చెప్తూ ఇప్పుడు గంజి కుమారస్వామి గారు హైదరాబాద్ ఒక్క 10 నిమిషాలు ఎవరుండాలి లేదా హరి ఓం